హారతికి అన్ని రెడీ చేసుకోమని చెప్పాను కదా. త్రిపుర ఎక్కడా? త్రిపుర లోపలుందండి. మీరిక్కడే ఉండండి, నేను హారతి పళ్ళని తీసుకొస్తాను. ఇదే నా ఇల్లు. సారీ, మన ఇల్లు. త్రిపుర, త్రిపుర, ఇక్కడేం చేస్తున్నావే? వాళ్ళు వచ్చేసారు. హారతి ఇవ్వాలని చెప్పాను కదా. లే, హారతి పళ్ళని తీసుకొని రా. అమ్మా, నేను రాను. కావాలంటే నువ్వు వేచుకోపో. ఏమైందే? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అమ్మా, నేను రాను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. అది కాదే, నేను చెప్పేది విను. నేను రానని చెప్పాను కదమ్మా. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు వెళ్ళు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఏం తెలుసు? నేను ఈ ఇంటిని ఎలా చూసుకుంటాను, అత్తయ్య మామయ్యలని ఎలా చూసుకుంటానో, ఇంట్లో వాళ్ళతో కలిసిపోతానో లేదో అని ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. ఈ రోజు నుంచి నేను ఒక్కడిని కాదు, నా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటారని నేను నమ్ముతున్నాను. మీరు నాకు తోడుగా ఉంటారా? ఖచ్చితంగా ఉంటాను. నేను లేకపోతే ఎలా? మాధవి, హారతివ్వు. త్రిపుర ఇస్తుంది కదా. నువ్వు కూడా ఇవ్వచ్చులే, ఇవ్వు. ఇద్దరూ కలిసి హారతి పళ్ళెంలో డబ్బులు వేయాలి. ఏమైంది హరి? డబ్బులు లేవా? ఉండు, నేను తీసుకొస్తాను. అత్తయ్య, ఆగండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను. అమ్ము ఇన్ని రోజులు మాతో ఉండేది, మాట్లాడేది. ఇప్పుడు కొత్తగా లక్ష్మి రాగానే మమ్మల్ని మర్చిపోయింది. తను నాకు అత్తయ్య మాత్రమే కాదు, నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. సరే సరే, లోపలికి రండి. పదండి పదండి. ఏ, ఆగండి ఆగండి. లక్ష్మి, అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? నువ్వెవరితో వచ్చావో చెప్పి అప్పుడు లోపలికి వెళ్ళు. అవునదినా, చెప్పాల్సిందే. చెప్పు. మా ఆయన పేరు శ్రీహరి. నేను మా ఆయన శ్రీహరి ఇద్దరం కలిసి వచ్చాం. వెళ్ళచ్చా? బాబు, ఇప్పుడు నువ్వు చెప్పాలి. అవునన్నయ్య, చెప్పు చెప్పు. మా ఆవిడ పేరు శ్రీలక్ష్మి. నేను మా ఆవిడ శ్రీలక్ష్మి ఇద్దరం కలిసి వచ్చాం. లక్ష్మి, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళు.